ఇదేటోళ్ళు అమ్మో ఎప్పుడు లేని ఇద్దరం తిన్నగా వచ్చి అరుగు మీద కూర్చున్నావే. అడ్డమైన వాళ్ళు వచ్చి కూర్చోగాలేండి, హక్కున్న దాన్ని నేను కూర్చోనా? నువ్వు ముందు పిడకలు ఆరబెట్టు, వయ్యారాలు ఆరబెట్టకు. బాగుంది వరస. పెద్దమ్మ గారు ఎవరొచ్చి కూర్చున్నారో ఓసారి వచ్చి చూడండి. ఎవరొచ్చారు కొత్తగా? ఎవరే ఇది? ఎక్కడో చూసినట్టుంది. పెద్ద ఆరిందాలాగా వచ్చి మన అరుగు మీద కూర్చుంది. వీరన్న నాయుడు గారి మనవరాల్ని, పెదిరెడ్డిపల్లి వారి వంశం. ఆయన పేరు మా వంశం పేరు చెప్తే నోరు దబ్బడం పెట్టి కుట్టేస్తానని చెప్పవే. అడ్డమైన తగులు పెట్టుకుని ఊరందరినీ బెదిరిస్తాడే నీ మనవడు. ముందు ఆడి నోరు కుట్టేయి. మంగమ్మ మనవడి పేరెత్తితే మర్యాద దక్కదని చెప్పవే. పోయపో, మనవడు ఆడేనా నీ మనవడు? నేను మనవరాలి కదా, ఆడు కొడుకు బిడ్డ, నేను కూతురు బిడ్డని, అంతేగా. ఊరికే వసపిట్టలాగా వాగుతోంది. కొంపదీసి తండ్రి కట్నం పొలం కోసం దీన్ని దూతగా ఏమన్నా పంపాడా ఏమిటే? కట్నాలు కానుకల కోసం నేనేవి రాలేదు. ఈ ఇంట్లో నాకు హక్కు ఉంది, అధికారం ఉంది. అబ్బో, దీని వాలకం చూస్తుంటే నేరుగా నట్టింట్లోకెళ్ళి అన్ని చక్కదిద్దేట్టుందే. నట్టింట్లోకి వెళతాను, ఇల్లు చక్కబెడతాను. నన్నెవరు ఆపుతారో చూస్తాను. ఎందుకు ఆపుతాం? గుమ్మాల్ని పట్టుకుని నిలబడ్డం కాదు, గుమ్మానికి కాస్త పసుపు రాయాలని కూడా తెలీదు. ఆ పసుపు రాసే దానికోసం ఎదురు చూస్తున్నానని చెప్పవే. ఇల్లు చూడండమ్మా ఎలా వెలవెలపోతుందో. అవునులే, పట్టించుకునేదెవరు? ఇంటి నిండా పనివాళ్లు పెట్టి మేపడం కాదు, ఎవరి చేత ఏ పని చేయించుకోవాలో, ఎలా చేయించుకోవాలో అనే ఆలోచన ఉండాలి. భోగం భోగాపురం సంతకెళ్ళినట్టే ఉంది. నా తల్లి నా తల్లి నా తల్లి నా తల్లి. ఏమ్మా, తిరగల్ని నువ్వు తిప్పుతున్నావా? నిన్ను తిరగలే తిప్పుతోందా? మరీ సుకుమార పడిపోకు, కాస్త బియ్యం నలగరి. కుండలో మజ్జిగ చిలుగుతుంటే నోట్లో వెన్న తెలుతుందేవమ్మా గొల్లభామ. తిన్నది చాలు, మూతు తుడుచుకో. మిమ్మల్ని అడిగేవాళ్ళు లేకేగా మీ ఆటలు ఇలా సాగుతున్నాయి. చెప్తా ఇంకెన్నాళ్ళు సాగుతుందిలే. రెండు పొయ్యిలా? ఇది పొయ్యా భోగి మంట? ఇద్దరు తినడానికి ఇన్ని వండాలా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాగైతే కొండలు కూడా తరిగిపోతాయి బాబు. ఏమిటిది చట్నీ నరికిస్తున్నావు? అడ్డంగా ఉందని పెద్దమ్మగారు నరికేమన్నారమ్మా. ఓహో, ఆవిడ చెప్పిందా? రేపు పిల్లా పాప పుట్టే ఇల్లేది. పిల్లలు ఆడుకోవడానికి కాస్త నీడ పట్టుండొద్దు. ఆవిడ చెప్పిందని ఈడు నరికేస్తున్నాడు లే. పొంగరంలా తిరిగిపోతోంది పిల్ల. తిప్పులాడి నీ అవ్వని చూసావా అంటే తీర్థంలో మా పావం చూశానన్నదంట. ఈ తిప్పులన్నీ ఎవరి కోసమో నాకు తెలుసులే. అన్నీ తెలుసు, అందుకే ఇల్లు ఇంత పద్ధతిగా ఉంది. నా ఇంటికి వచ్చి నా మీద అధికారం చెలాయించడానికి తనేవారు ఉంటా. ఈ ఇంట్లో ఏది ఎలా ఉండాలో చూసుకునే అవసరం ఉన్నదాన్ని, హక్కున్నదాన్ని ఎవరితో అడుగుతుంది చూడు. శనగలు తినేసి చేయి కడుక్కోవడం కాదు, ఆరోగ్యం కూడా ఒకంట చూసుకోవాలి. చూసుకుంటాను. జడ ఊరికే తిప్పుతున్నావు, జడ మీద చామంతి బిళ్ళ పెట్టుకోవడం మర్చిపోయినట్టున్నావు. జడకదే అందం. గుడ్లు గోబల దాకా చేసుకుని చూస్తే బెదరడం పొలం వరకేనని మీ మనవడగారితో చెప్పండి. ఎదురు బొంగంత చెయ్యుంది కదా అని కొబ్బరి మొక్కను పీకేస్తే ఎవరికి నష్టం? అసలే నారు పేరం. ఏంటమ్మా అతను మాట్లాడుతుంటే నిలబడి చూస్తావేంటి? అలా చూస్తావేంటి? మాట్లాడవే. తోటలో కొబ్బరి మొక్క పీకావా? అవును, మరి తోటలో కాయలు కొత్తుంటే సుత్తా ఉరుకోమంటావా? కొబ్బరి మొక్క పీకి నాకు బాధపోయాను, అయినా అడగడానికి అసలు అదవరట. అది మంగమ్మ గారి మనవరాలరా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.